హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని విద్యా ఉద్యోగ సమాచారాలను ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే నిన్న బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్ గారు చెప్పడం జరిగింది ఏంటంటే, మా దగ్గర 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి టీచర్ పోస్టులకు సంబంధించి. ఆ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. ఈ విషయం అందరికీ విదితమే. సో తెలియకుండా అయితే ఎవరు లేరు. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా. సో లేటెస్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మొన్నటి వరకు చాలామంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ధర్నా చేయడం వల్ల ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన మంత్రి బొత్స ప్రకటనపై జనసేన పార్టీ విమర్శలు గుప్పించింది. దిగిపోయే ముందు దగా ఎందుకు జగన్? మీరు చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుని వివరాలు తెలుపుదాం అనుకునే లోపల మీ ప్రభుత్వం దిగిపోతుంది అని వివరం మీ చెవిన పడుతుంది. మీరు ఉద్ధరించింది ఏమీ లేదు. నిరుద్యోగులు మిమ్మల్ని మరోసారి నమ్మి మోసపోయేది లేదని చెప్పడం జరిగిందనమాట. అది ఎవరంటే జనసేన శతఘ్ని టీం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బొత్స సత్యనారాయణ గారి ఎక్స్లో వచ్చేసింది, ట్విట్టర్లో డిఎస్సి నోటిఫికేషన్ నిరీక్షిస్తున్న వారందరికీ సంక్రాంతి తర్వాత శుభవార్త తెలియజేస్తాము. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ఏ జిల్లాలకు ఎన్ని పోస్టులు తదితర అంశాలను పండగ అనంతరం వెల్లడిస్తామని చెప్పడం జరిగిందనమాట. అండ్ మనం ఇక్కడ ఇంకొక న్యూస్ చూడొచ్చు అనమాట. మనకి విశాలాంధ్రలో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అలాగే ఇదే న్యూస్ మనకి సాక్షి పేపర్లో కూడా రావడం జరిగిందనమాట. ఏదైతే బొత్స సత్యనారాయణ తెలిపారో ఆ విషయాన్ని. సో ఇక్కడ చూసుకోవచ్చు, రాష్ట్రంలోని నిరుద్యోగులు సీఎం జగన్ సర్కార్ మరో శుభవార్త తెలుపుతుంది. సంక్రాంతి తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేశారు. నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీకి గాను డిఎస్సి ప్రకటనకు సిద్ధమైంది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించడం విషయం విదితమే. దీనికి సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దాదాపు 4.5 ఏళ్ల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సో దీనికి సంబంధించి అభ్యర్థులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా 10,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామని జగన్ ప్రకటించిన విషయం విదితమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నియామకాలు చేపట్టలేదు. ఇటీవల డిఎస్సి ప్రకటించాలని విద్యార్థి యువజన సంఘాలు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడంతో మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం దగ్గర విద్యార్థి యువజన సంఘాలు నిరసన దిగారు. ఎట్టికేలకు జగన్ సర్కారు జంబో డిఎస్సి నోటిఫికేషన్కి సిద్ధమైంది. ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య, అభ్యర్థుల వయోపరిమితి తదితర అంశాలపై త్వరలో స్పష్టత రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నట్లు సమాచారం. నోటిఫికేషన్ విడుదలైన 45 రోజుల్లోపు పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. టెట్, డిఎస్సి కలిపి ఒకేసారి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మనకు అనిమల్ హస్బెండరీకి సంబంధించిందో గోపాలకృష్ణ ద్వివేది గారి ట్వీట్ ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనిమల్ హస్బెండరీ డెవలప్మెంట్ అండ్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ టు ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఎగ్జామ్ కండక్టెడ్ ఆన్ 31/12/2023 దట్ అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు డిక్లేర్ ద రిజల్ట్స్ ఆన్ 17th, అంటే ఈరోజు 16th రేపు రిలీజ్ అవబోతుంది అనమాట. సో మీరు ఎవరైతే అనిమల్ హస్బెండరీ రాసి మంచి మార్కులు తీసుకున్నారో, పేపర్లో మంచి మార్క్స్ వచ్చినాయో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఇన్ మై ఛానల్. సో సేమ్ ట్వీట్ ఇది మెగా డిఎస్సి కోసము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పశుసంవర్ధక శాఖలో 1896 యానిమల్ హస్బెండరీ పోస్టులకు సంబంధించి నిర్వహించిన పరీక్ష ఫలితాల విడుదలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అప్డేట్ ఇచ్చారు. ఇటీవల పరీక్షను గత ఏడాది డిసెంబర్ 31న నిర్వహించాం. ఈ నెల 15న ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం అని ట్వీట్ ద్వారా తెలియజేశారు. 150 మార్కులకి ఈ పరీక్ష నిర్వహించారు. ఎంపికైన వారికి గ్రామ సచివాలయంలో 2 ఏళ్ల ప్రొబేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 897 గ్రూప్ 2 ఉద్యోగాలకి ఎల్లుండి లాస్ట్ డేటు. సో మీరు ఎవరైనా ఇంకా అప్లై చేయకుంటే అప్లై చేసేయండి. రేపే లాస్ట్ డేటు. సో ఈరోజు 16th, రేపు లాస్ట్ ఉంటుంది. ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే కన్నా తొందరగా అప్లై చేసేసుకోండి. ఒక్కొక్క దానికి 1:400 దాకా రావచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 17వ తేదీ అర్ధరాత్రి
11:59 వరకు ఉండనుంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉండనున్నాయి. సో ఈ విషయము అందరికీ తెలిసిందే. 17వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష ఉండడం జరుగుతుంది. 100% ప్రిలిమ్స్ అయితే జరుగుతుంది. డోంట్ మిస్ యూస్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.